కానీ నిన్ను నమ్ముకున్న స్నేహితుల ద్వారా ఏం చేస్తాడో దేవుడు, సేవ చేస్తే ఏమొచ్చిద్దిరా, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కానీ నీ ఇంటి వారి నుంచి నీకు శోధనలు రావచ్చు, చదువుకుంటే ఏమొచ్చింది, లేదంటే నువ్వు వివాహం చేసుకుంటే ఏం చేద్ది, మాతో పాటు శుభ్రంగా లోకంలో తిరగచ్చుగా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు, వివాహం అయిన కాంచి కష్టాలని చెప్పి చెడగొట్టే స్నేహితులు ఎంతో రకాలుగా ఈ సమాజం బాగుపడిని చెడగొట్టే వాళ్ళు ఉన్నారండి. ఏమంటే ఇంటి పక్కన చెడగొట్టేవాళ్ళు, నీ భర్త మీద తిరగబడు, నీ భర్తను అదడుగు ఇది అడుగు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అత్త మీద తిరగబడు, మావ మీద తిరగబడు, వేరే కాపురం మీద ఎన్ని చూడట్లేదండి. అలాంటివేవి మనకొద్దు కానీ మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలంట, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంట. మనల్ని అనేవాళ్ళని చూసి మనం అనుకోకుండా ఉంటే దేవుడే మన పక్షాన్ని కార్యం చేస్తాడండి. నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు. మొదట ఉన్న ప్రేమను నువ్వు విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధికి నువ్వు వస్తానే ఉండు, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తానే ఉండు, దేవుని నిన్ను విడిచిపెట్టడండి. మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ సమస్యను బట్టి, ఇక దేవుడు లేడు, నన్ను మర్చిపోయాడు. హాగర్ని మర్చిపోలేదు దేవుడు, నిన్ను కూడా మర్చిపోడు ప్రియ దేవుని బిడ్డ.